హైదరాబాద్ లో వాన దంచి కొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాలానగర్, మూసాపేట, కూకట్పల్లి సహా పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోని సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్ సహా పలు జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, సిటీ వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుంది. ప్రజెంట్ ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పండ్లగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ఆర్ పరిధిలో కూడా ఇక వర్షం పడుతుంది. అయితే కొన్ని చోట్ల మోస్తారు వర్షం పడితే మరికొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుంది. అయితే మరో 2 గంటల్లో సిటీ వ్యాప్తంగా భారీ వర్షం పడుతుందంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా అధికారులు కూడా హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోని ఇటు సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు దసరా సెలవుల నేపథ్యంలో చాలా మంది సొంతూళ్ళకి వెళ్లారు. వాళ్ళంతా కూడా రిటర్న్ అవుతున్నారు. రేపటి నుంచి కూడా స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు అయితే ఈ రోజు ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది జర్నీలో ఉంటారు కాబట్టి మరి భారీ వర్షం పడితే మాత్రం ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు కాబట్టి మరి కొంతవరకు ప్రయాణాలు వాయిదా వేసుకునే మంచిదంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక సిటీ విషయానికి వస్తే మాత్రం రోజు కూడా ఉదయం కొంతవరకు ఎడతెరిపిస్తే మాత్రం సాయంత్రం పూట మాత్రం వర్షం పడుతుంది. సాయంత్రం పూట మనం చూస్తే మాత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రతిరోజు వర్షం పడే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే కొన్ని చోట్ల భారీ వర్షం పడితే మరి కొన్ని చోట్ల మోస్తారు వర్షం పడుతుంది. దీంతో రోడ్లమన్నీ కూడా జయం అయిపోతున్నాయి. మ్యాన్ హోల్స్ అన్ని కూడా కూడుకుపోవడంతో మొత్తం వాటర్ అంతా రోడ్డుపై రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం వేళ మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం ట్రాఫిక్ అంతరం ఏర్పడంతో ఇటు వాహనదారులు కూడా గంటల తరబడి రోడ్లపై వేచి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఇప్పటికే చాలా చోట్ల కూడా వర్షం పడుతుంది. మరి ఇప్పటికే రోడ్లన్నీ కూడా జలమైపోయాయి. మరి వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు సండే కావడంతో కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేనప్పటికీ మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ వర్షంతో ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా చోట్ల ఇప్పటికే ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైన పరిస్థితి. మరి ఇప్పటికే దాదాపుగా 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇక బిక్కుబిక్కుమంటూ కొన్ని ఏరియాలు అయితే ఉన్నట్టు పరిస్థితి. ఎక్కువగా మేజర్ గా ఇటు పేట్ బషీర్బాగ్ కానీ అదేవిధంగా ఇటు బోడుపల్లి పరిసర ప్రాంతాలు కానీ ఇటు కేపీహెచ్బి పరిధిలో కొన్ని ఇళ్లలోకి కూడా వరద నీరు రావడంతో కొంతవరకు పబ్లిక్ అంతా కూడా సఫర్ అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక మరోవైపు దాదాపు 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు ఎగువ ప్రాంతం ఇటు వికారాబాద్, మొయినాబాద్ లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఇటు హైదరాబాద్ జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ కూడా నిండు కుండను కూడా తలపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ సంబంధించిన 2 గేట్లు కూడా ఎత్తి దిగువన ఉన్నటువంటి మూసిలకు కూడా వరద నీరు అయితే పంపిస్తున్నారు. ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి ఇక వరద అయితే వస్తుంది. దీంతో మరిన్ని గేట్లు ఎత్తి మూసిలకి ఈ వరద నీరు కూడా పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీంతో ఇటు మూసి పరివాహక ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాం 4 రోజుల క్రితం కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో మొత్తం మూసీకి మొత్తం వరద అయితే ముప్పు అయితే ఏర్పడింది. మనం చూస్తాం. ఇటు అయితే సతీష్, అధికారులు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ నగర వ్యాప్తంగా? ఇప్పటి వరకు అయితే అధికారులు ఒకవైపు అలర్ట్ జారీ చేస్తున్నారు. మరోవైపు హైడ్రా టీములతో పాటు మాన్సూన్ టీములు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పరిస్థితి అయితే సమీక్షిస్తున్నారు. కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ కూడుకపోవడంతో ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీములు కూడా రంగంలో దిగి వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం మ్యాన్ హోల్స్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో కూడా మానిటరింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ను కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎవరైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మాత్రం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ఇక మేజర్ గా ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు అయితే 2 అయితే ఎత్తారు. ఇప్పటికే ఎత్తడంతో ఇటు మూసి కూడా కొంతవరకు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఇటు మూసి పరివాహక ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే అధికారులు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. చూసుకుంటే మాత్రం ఇటు ముసరాంబాగ్ బ్రిడ్జి అదేవిధంగా చాదర్ఘాట్ బ్రిడ్జి దాదాపు 4 రోజుల క్రితం కూడా ఈ భారీ వర్షాలకు మొత్తం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్ ఎత్తడంతో మునిగిపోయిన పరిస్థితి మనం చూసాం. చాలా వరకు ఇటు పురాణ పూల్ గానీ అదేవిధంగా చాదర్ఘాట్, ముసరాంబాగ్ అదేవిధంగా
ఇటు ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైపోయాయి. మొత్తం మూసి ప్రాంతాలు కూడా నీటిలో కొట్టుమిట్టిన పరిస్థితి మనం చూస్తాం 4 రోజుల క్రితం. కాబట్టి ఆ సీన్ మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్థితి ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరో 2 గంటల్లో భారీ వర్షం ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులు 2 కూడా మొత్తం పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి. కాబట్టి మరి మరో 2-3 గేట్లు ఇస్తే మాత్రం మరి మూసికి వరద అయితే ముంతెస్తుంది. దీంతో మూసి పరివాహక ప్రాంతాలను కూడా జలమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా మూసి పరివాహక ప్రాంత ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్నారు. అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఎందుకంటే పైన హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తే వరద అంతా కూడా మూసిలోకి వస్తుంది. కాబట్టి దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. మరి 4 రోజుల క్రితం కూడా చూసాం, చాలా చోట్ల కూడా ఇళ్లలోకి వరద నీరు చేయడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం వాళ్ళ బియ్యం గాని, ఉప్పు పప్పు గాని, వాళ్ళ నిత్యావసర వస్తువులు గాని, వాళ్ళ బట్టలు గాని అన్ని కూడా తడిసిపోయిన పరిస్థితి, కొన్ని కొట్టుకపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి మరి ఆ పరిస్థితి మళ్ళీ తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మరి మూసి పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఇప్పటికీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మరి వాళ్ళు కూడా అప్రమత్తం చేస్తున్నారు. కానీ వర్షం పడ్డప్పుడు మరి పరిస్థితి దారుణంగా ఉంటుంది. కాబట్టి మరి ముందస్తుగా మరి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం బెటర్ అంటూ కూడా ఇప్పటికే. అయితే మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు అయితే చేశారా అధికారులు? ఎస్, ప్రజెంట్ అయితే మాత్రం మరో 2 గంటల్లో వర్షం ఉన్న నేపథ్యంలో అలర్ట్ అయితే జారీ చేస్తున్నారు. ప్రజెంట్ ఎవరిని కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించలేదు. కాబట్టి మన సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు మూవ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఈ విషయంపై కూడా మరి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం చేశారు. ఇది జిహెచ్ఎంసీ అధికారులు కూడా మరి కింది స్థాయి అధికారులు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఏ క్షణంగా కూడా భారీ వర్షం పడితే మరి హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ గేట్లను ఇప్పటికే 2 ఎత్తి దిగువన మూసి కూడా వాటర్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఆ వరద అంతా కూడా మూసి పరివాహక ప్రాంత ప్రజల్లోకే వస్తుంది. కాబట్టి దీంతో మూసి పరివాహక ప్రాంతాన్ని కూడా జలమయ పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి సడన్ గా వర్షం పడ్డప్పుడు మరి వరద వచ్చినప్పుడు ఏం చేయలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ముందస్తుగా అందరూ తగు జాగ్రత్త తీసుకొని ఎవరికి వారు మరి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే అలర్ట్ జారీ చేస్తుంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. మరి మరో 2 గంటల పాటు జాగ్రత్త ఉండాలని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఉదయం నుంచి కూడా ఆకాశం అంతా కూడా మేఘవృతమైంది. కొన్ని చోట్ల వర్షం పడితే మరి కొన్ని చోట్ల పడలేదు. కాబట్టి మరి సిటీ వ్యాప్తంగా మరో 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్.